Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి సవాల్ చేసి అడ్డంగా దొరికిపోయిన మంత్రి సత్యకుమార్. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తీవ్ర రాజకీయ రచ్చకు దారితీసింది. ఈ విషయంలో ముఖ్యంగా టీడీపీ అప్రతిష్ట పాలవుతోంది. అందుకే ఆ పార్టీలో భయం మొదలైంది. అలాగని పీపీపీ విధానం నుంచి వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పీపీపీ విధానాన్ని సమర్థించక తప్పనిసరి ఏర్పడింది. జనసేన మాత్రం ఆ విషయమై పెద్దగా మాట్లాడడం లేదు. సత్యకుమార్ పేరుకే బీజేపీ, మనసంతా టీడీపీ అనే ఆరోపణ ఎప్పటి నుంచో ఉంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వైద్య కళాశాలలపై వైసీపీ విమర్శల్ని తిప్పికొట్టాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్వతీపురం మెడికల్ కళాశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్తో వైసీపీకి దొరికిపోయారు. నర్సీపట్నం మెడికల్ కళాశాల సందర్శన సమయంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ పార్వతీపురం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు ఆయన ఫోటోలు చూపించారు. అయితే పార్వతీపురం వైద్య కళాశాల విషయంలో జగన్ చెప్పినవన్నీ అబద్ధాలే అంటూ సత్యకుమార్ విమర్శించారు. అంతేకాదు జగన్కు ఆయన సవాల్ కూడా విసిరారు. పార్వతీపురంలో వైద్య కళాశాలకు కనీసం భూసేకరణ చేయలేదని, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా వాస్తవాల్ని కప్పిపుచ్చుతూ ఇష్టానుసారం అబద్ధాలు చెబుతున్నారని సత్యకుమార్ మండిపడ్డారు. ఈ విషయమై ఇష్టం వచ్చిన వారితో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి భూసేకరణ పూర్తయిందని, నిర్మాణం జరుగుతోందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సత్యకుమార్ సవాల్ విసిరారు. జగన్ చెప్పినవన్నీ అబద్ధాలని రుజువు చేస్తే ముక్కు నేలకు రుద్దుకొని ప్రజలకు క్షమాపణ చెబుతారా అని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో తమ హయాంలో తీసుకొచ్చిన వైద్య కళాశాలలపై పలుమార్లు వైఎస్ జగన్ చాలా విషయాలు చెప్పారు. మీడియా సమావేశాలు నిర్వహిస్తూ మెడికల్ కళాశాలలతో పాటు వివిధ రకాల ఆసుపత్రుల నిర్మాణాల గురించి కూడా ఆయన ఆధారాలతో సహా బయటపెట్టారు. ఒక్క పార్వతీపురం మెడికల్ కళాశాల నిర్మాణంపై మాత్రమే సత్యకుమార్ సవాల్ విసరడం ద్వారా మిగిలినవన్నీ జగన్ చెప్పినవన్నీ నిజమే అని ఒప్పుకున్నట్లేనా అని సత్యకుమార్ను వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పనిలో పనిగా మీ ఇష్టం వచ్చిన వారితో నిజ నిర్ధారణ కమిటీ వేసి అన్ని కళాశాలలపై నిజాలేంటో బయట పెట్టాలని, అప్పుడు అబద్ధాలు చెప్పినందుకు ముక్కును నేలకు రాసి క్షమాపణ చెబుతావా అంటూ సవాల్ విసురుతున్నారు. కూటమి నేతలకు తమకు అనుకూల అంశాలలో మాత్రం మాట్లాడుతూ మిగిలినవి విస్మరించడం తెలివైన పనిగా అనుకుంటున్నారని వారు దెప్పిపొడుస్తున్నారు.